మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ హాజరయ్యారు। నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్ మండలాలకు సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నారు। ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు। ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది। మీరందరూ చూస్తారు, ఈ 18 నెలల్లో మనం చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన నిధులు తీసుకొచ్చి రోడ్లైనా కానీ, నాలీలైనా కానీ, మంచినీటి సౌకర్యం గురించి అనేకమైన కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది। ఈ ఎండాకాలంలో కూడా నిజంగా చాలా తక్కువ మంది మనకు నీళ్ళు వస్తలేవు అని చెప్పి కంప్లైంట్ చేస్తారు। అంటే ముందు చుట్టూలోనే అన్ని చోట్ల ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉన్నదో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది। అంతేకాక మీ అందరూ తెలిసిన విషయమే, మన ప్రత్యేకంగా చెన్నూరులోకి అమృత్ స్కీమ్లో 30 కోట్లతోని పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది। బతుకమ్మ వాసుతో మనకు నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇది సరిపోవు అని చెప్పి కమిషనర్ గారికి చెప్పి మళ్ళీ గోదావరి దగ్గర నుంచి ఇంకొక ప్రపోజల్ మనకు చెన్నూరు టౌన్కి ఒక 15 సంవత్సరాల వరకు మంచినీటి కరువు ఉండొద్దని చెప్పి ఆ స్కీమ్ కూడా త్వరలోనే శాంక్షన్ కాబోతుంది। మన నియోజకవర్గాన్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం। అందరూ కూడా సహకరిస్తున్నారు। మనకు PFIDC నుంచి అప్పుడు ఎలక్షన్ టైంలో చాలామంది కూడా అప్పుడు ఓట్ల కోసము PFIDC శాంక్షన్ వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెప్పుకోవడం జరిగింది। కానీ మీ అందరూ తెలిసిన విషయమే, పైసలు లేకుండే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ వెళ్ళి లేదు మా నియోజకవర్గము 4 ప్రాంతాలలో ఉంది, మాకు PFIDC నిధులు కావాలంటే మనకు మళ్ళీ PFIDC నిధులు కూడా శాంక్షన్ కావడం జరిగింది। వైభవం తీసుకురావడానికి, ప్రజాస్వామ్యాన్ని పార్టీలో కూడా వర్ధిల్ల చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాపూజీ గారి ఆశ్రమంలో అహ్మదాబాద్, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక తీర్మానం చేసింది। ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో గ్రామ స్థాయిలో పటిష్టం చేసుకోవాలి, దానికి ప్రతి ఒక్క గ్రామంలో ఎవరికైతే పార్టీకి సేవ చేయాలనే ఆలోచనతో నూతన ఉద్దేశంతో ఉన్నటువంటి యువకుల్ని, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా క్రోడీకరించి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందామని చెప్పారు। దాంట్లో భాగంగా